మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఈ రోజు మనం ఇక్కడ వచ్చి చేరినాము. అందరికంటే ఏమంటే ఈ రోజు క్యాన్వాసింగ్ లో భాగంగా మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇక్కడ మదనపల్లికి వచ్చి చూస్తే ఇది ఏమనిపిస్తా ఉందంటే ఈ రోజు మనకు ఒక పండగ వాతావరణం కనిపిస్తా ఉంది. ఎక్కడ చూసినా పండుగ వాతావరణం కనిపిస్తా ఉంది. ఎక్కడ చూసినా పూల వర్షము ఇదంతా కనబడుతుంది. దీనికి మూల కారణం ఏమంటే మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ మిథున్ రెడ్డి గారు కానీ మన మదనపల్లికి 5 సంవత్సరాలుగా రూలింగ్ లో వచ్చిన తర్వాత ఎంతో అభివృద్ధి చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకే తెలుసు, తిరుపతి, బెంగళూరు, మదనపల్లి, తిరుపతి 4 లేన్ రోడ్ కానీ, మెడికల్ కాలేజ్ కానీ, తర్వాత ఎడ్యుకేషన్ హబ్ గా కానీ, అదే కాకుండా ఇప్పుడు రీసెంట్ ఏమంటే గత 3 సంవత్సరాల్లో ఈఏపీ గ్రాంట్ కింద మదనపల్లిలో 124 రూరల్ రోడ్స్ తార్ రోడ్ గా డివైడ్ చేశారు. రోడ్ నెట్వర్క్ అంతా పటిష్టంగా చేసి అన్ని మెటల్ రోడ్స్ కానీ, అర్థన్ రోడ్లు కానీ తార్ రోడ్డుగా మార్చడం జరిగింది. అది దగ్గర 124 వర్కులు గాను 148 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 148 కోట్లు ఖర్చు పెట్టి మదనపల్లి సరౌండింగ్ తో రూరల్ రోడ్స్ అన్నింటినీ తార్ రోడ్డుగా మార్చడం జరిగింది. అది కాక పిఎంజీసీ రోడ్డు కానీ, నాబార్డ్ కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఎన్నో వర్క్ చేశారు. చాలా అభివృద్ధి, సంక్షేమ పథకాల్లోనే కాదు అభివృద్ధి పథకాల్లో కూడా మదనపల్లిని పతాక శిఖరానికి తీసుకుపోయారు. కాబట్టి ఇట్లా నాయకులు మనకు చాలా అవసరము. ఇంకా మిథున్ రెడ్డి గారు అయితే మనం చెప్పనక్కర్లేదు. ఆయనకు మనకు సీఎం కు మధ్యలో కేవలం 2 అడుగుల దూరం ఉంది. ఒక అడుగు వచ్చిందని మన మిథున్ రెడ్డి గారి దగ్గర వేయాలా, 2వ అడుగు వచ్చి మన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వేయాలా. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా మదనపల్లికి విచ్చేసినటువంటి మన ప్రీతమ నాయకుడు మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలు నిసార్ అహ్మద్ గారికి, నరేష్ రెడ్డి గారికి, షమీం గారికి, మిగతా పెద్దలందరికీ పేరు పేరున, ముఖ్యంగా వేలాది మందిగా తరలివచ్చినటువంటి మహిళలకు, వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు నమస్కారాలు. ఈరోజు రాష్ట్రంలో జగన్ ప్రపంచనం ఈరోజు మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతోంది. ఏ వాడ చూసినా, ఏ గడపలో చూసినా మాకందరికీ లబ్ధి జరిగింది, మేమందరము జగనన్నతో తోడుంటున్నామని మీరు భరోసా ఇస్తుంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది. ముఖ్యంగా మహిళలకు కానీ, వృద్ధులకు కానీ పెన్షన్ ఇంటింటికి తీసుకొచ్చి మీకందరికీ నేనున్నానని చెప్పి చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఇంతకు ముందు ఉందా అని అడుగుతున్నా. అదేవిధంగా ముందు మనము ఏదైనా చిన్న కార్యక్రమాలు చేయాలన్నా, డెత్ సర్టిఫికేట్ అయినా, బర్త్ సర్టిఫికేట్ అయినా, చిన్న ఏదైనా కార్యక్రమం చేయాలన్నా, ఇల్లు కానీ పెన్షన్ కానీ కావాలంటే నెలల తరబడి వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉండేది. అలాంటి పరిస్థితుల్లో మీ యొక్క పరిపాలన వ్యవస్థను, అంటే సచివాలయాన్ని మీ ముంగిటి తీసుకొచ్చి, ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా మీ ముంగిట్లోనే, అంటే మీ ఇంటికే తలుపు తట్టి మీకు పెన్షన్ ఎందుకు రాలేదు, మీకు ఏమైనా డెత్ సర్టిఫికేట్లో లేకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్లో ఏవైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మీకు క్లియర్ చేసి ప్రభుత్వాన్ని మీ ఇంటి గడపగా తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలు కూడా మన మదనపల్లిలో కానీ వాడలో మన మిథున్ రెడ్డి గారి సహకారంతో రోడ్లు వేసినారు. అదేవిధంగా పీటీ కాలేజీని అప్గ్రేడ్ చేసి యూనివర్సిటీ చేసిన పరిస్థితులు ఉంది. అదేవిధంగా మనకు ఎన్నో రోజులు మన కళ మెడికల్ కాలేజ్, ఆ కళను నెరవేర్చినటువంటి గొప్ప వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు, దాన్ని సహకరించిన వ్యక్తి మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న గారు, మిథున్ రెడ్డి గారు. ఈ విషయాలన్నింటినీ మీరందరూ, ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలా. అమ్మఒడి కార్యక్రమంలో ప్రతి అమ్మకు మేలు జరిగింది. ఈ విధమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, అందరి కెనాల్ ద్వారా కుప్పం కూడా నీళ్ళు ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి. మన రాయలసీమ, ముఖ్యంగా కరువు సీమ కూడా ఇంటింటికి కుళాయి ఇచ్చే పథకం కూడా మన యొక్క ఈ యొక్క నియోజకవర్గంలో అమలు జరుగుతూ ఉంది. అది కూడా దగ్గర 80% అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలందరూ మనకు జరిగిన మంచిని దృష్టిలో పెట్టుకొని మీరు రాబోయే ఎన్నికల్లో మే 11లో 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేయాలని మీకు అందరికీ మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రన్న జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలే కాకుండా మనం పోయే ప్రతి పల్లెలోనూ ఎక్కడ చూసినా రోడ్లు వేస్తున్నారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఎక్కడా లేని తానంతా రోడ్లు రావడం జరిగింది. నేషనల్ హైవే 4 రోడ్లు ఈరోజు మదనపల్లి నుంచి తిరుపతికి రావడం జరిగింది. అదేవిధంగా మెడికల్ కాలేజీ, బీటీ కాలేజ్, యూనివర్సిటీ, ఈ విధంగా సంక్షేమ పథకాలకు అదనంగా ఎప్పుడూ కనీ విని ఎరిగిన విధంగా
మన మదనపల్లిని అభివృద్ధి పథంలో చేసుకొచ్చి మన అందరి అభిమానం చేసుకున్న పెద్ద రామచంద్ర గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరి తరఫున. ఇంకొక విషయం ఏమంటే ఈరోజు గతంలో ఎమ్మెల్యే పదవి అనే విషయమే తెలియని పరిస్థితుల్లో బీఫామ్ ఇప్పించి ఆ రోజు వైఎస్ రాజశేఖర గారితో కూడా కొట్లాడి బీఫామ్ ఎమ్మెల్యే చేపించిన వ్యక్తి ఈ రోజు అనేక విషయాలు మాట్లాడుతున్నారు. అంటే దారి చూపించి నిలబెట్టిన వ్యక్తి ఈ రోజు ప్రత్యర్థిగా ఉన్నంత మాత్రాన మాట నిలుపుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా ఒక్కసారి ధన్యవాదాలు. ఎందుకంటే నేను చిన్నప్పుడు నిక్కరేసుకున్న నుంచి రామచంద్ర గారి ప్రచారం చేశా. అయితే కొన్ని పరిస్థితుల్లో కొంచెం పక్కన పోవాల్సి వచ్చింది. 23 సంవత్సరాల తర్వాత అన్న నాకు ఈ అవకాశం మల్లాన్నతో కలిసి ఉండే అవకాశం వచ్చింది. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడి నుంచి నిసార్ అహ్మద్ ను అదేవిధంగా సోదరుడు మిథున్ రెడ్డి అత్యధికమైన గెలిపించేందుకు అందరినీ విజ్ఞప్తి చేసుకుంటున్నా. ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి నా శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నాను. మనకు తెలుసు మన జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలతో ప్రతి ఒక్క ఇల్లులోన ఈ రోజు ప్రచారంలో వెళ్తుంటే మా ఇంటికి ఈ పథకం వస్తుంది, మేము జగనన్నకే మద్దతుగా ఉంటాము, మా ఓటు మా జగనన్నకే అని ప్రతి ఇంట్లోన చెప్తుంటే నిజంగానే ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. ఏకైక ప్రభుత్వం ఏదైనా అంటే మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. అదే విధంగా ఏ విధంగా అయితే సంక్షేమ పథకాలు మన జగనన్న ఇస్తున్నాడో అదే విధంగా ఈ రోజు మన మదనపల్లి కావచ్చు, మన చిత్తూరు డిస్టిక్, అన్నమయ్య డిస్టిక్ సంబంధించి అభివృద్ధి పథంలో తీసుకుపోతున్న ప్రభుత్వం అయితేనేమి, మన ఎంపీ మిథునన్న అయితేనేమి, మన పెద్ద అయితేనేమి ప్రత్యేక దృష్టితో ఈ రోజు ముందుకు తీసుకుపోతున్నాం ప్రభుత్వం అని కూడా మనం చెప్పుకోవచ్చు. అదే విధంగా రాబోయే ఎలక్షన్స్ లో పెద్ద ఎత్తున మనమందరం పాల్గొని మన జగనన్న ప్రభుత్వం మరొకసారి తెచ్చుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరుకుంటూ